దేనికి ప్రతిఫలం ఇస్తాడు? నువ్వు ప్రార్థనకు వస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావా, నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అందుకు నువ్వు ప్రార్థనా కోటాలకి రా. అందుకు నువ్వు ప్రార్థన అనగా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, 3 సంగతులు ఉన్నాయి. వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్, ఫెలోషిప్ ప్రేయర్. ఈ 3 చేస్తేనే నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేస్తున్నావు అని అర్థం. వ్యక్తిగత ప్రార్థన, నీకు కుటుంబం ఉంటే కుటుంబ ప్రార్థన, నీకు ఒక సంఘాన్ని ఇస్తే సంఘముతో కలిసి ప్రార్థనలో నువ్వు ఉండాలి. ఈ 3 చేస్తే నీవు చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది క్రమం. ఇదిగో నీకు ఉపదేశించబడుతున్న ఒక క్రమం. ఏ సంఘములో అయితే, ఏ సహవాసములో అయితే దేవుడు నిన్ను చేర్చాడో, ఈ సహవాసములో నీవు నేర్చుకొని అనుసరించేటప్పుడు ఈ విధానాన్ని నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీవు దేవుని సందులో ఏడుస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. నీ జీవితంలో ఆత్మీయంగా అయినా కుటుంబ పరంగా అయినా ఏ కార్యం చేయాలన్నా ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఈ విధానంలో నిన్ను చేయమంటున్నాడు. ఇది మొదటిది. ప్రార్థనకు దేవుడు మనకేమిస్తాడు? ప్రతిఫలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయాలి? అందుకే కొంతమంది వ్యక్తిగత ప్రార్థన ఎక్కువ ఉంటుంది. సంఘ ప్రార్థన అంటే ఒకటి పొడవు కాలు ఉంటుంది, ఒకటి పొట్టి కాలు ఉంటుంది. మనకు 2 కాళ్ళు ఇచ్చాడు దేవుడు. ఒక కాలు పొడవుగా ఉంది, ఒక కాలు పొట్టుగా ఉంది. నడత బాగుందా? బాగుంటుందా? కొంతమందికి పర్సనల్ ప్రేయర్ బాగుంటుంది, వాళ్ళకి ఏ ప్రేయర్ ఉండదు? సంఘ ప్రేయర్ ఉండదు. కొంతమందికి సంఘంలో ప్రార్థన బాగా వస్తారు. సంఘ ప్రార్థనలు అంటే ఒక్కడు కూడా మానరేలు. సంఘ ప్రార్థన ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, కానీ వీళ్ళకి ఏ ప్రార్థన ఉండదు? పర్సనల్ ప్రేయర్ ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు. పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో వ్యక్తికి ఈ 2 ప్రార్థనలు అంత అవసరం పెట్టాడు దేవుడు. ఒక పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో వ్యక్తిగా నీకు పర్సనల్ ప్రేయర్ ఉండాలి, ఫెలోషిప్ ప్రేయర్ ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తుంటావో నువ్వు చేసిన ప్రార్థనకు నీ పరలోక తండ్రి ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు. అమ్మ, అర్థమవుతుందా మాటలు? అర్థమవుతుందమ్మా? మీరు ఎలా ఉన్నారో ఒకసారి చూసుకోండి. మీరు ఎలా ఉన్నారో దేవునికి మీరే జవాబుదారి. ప్రార్థన ఎలా చేయాలి? నెంబర్ 2, రెండో దానికి వెళ్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదామా? నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదుగాక. చాలండి. 1 ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తానన్నాడు. ఆ ప్రార్థన ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకున్నాం.